తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా జనసేనాని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఉదయం ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రాజకీయ అంశాల గురించి చర్చించుకొని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు, అదేవిధంగా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ అనుయాయులు, వాళ్ళ సింపథైజర్సు, వాళ్ళకు ఓటు వేస్తారనేటువంటి వాళ్ళ ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశమేనా కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని కలవటానికి వెళ్ళబోతున్నారు. ఒక ఏడాది కాలంగా ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారము, అదేవిధంగా ఉన్న ఓట్లను తొలగించినటువంటి వ్యవహారము, వీటి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఢిల్లీ ఎన్నికల కమిషన్ వరకు కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ పలుమార్లు ఫిర్యాదు చేశాయి. ఫైనల్గా తేలినటువంటి అంశం ఏమిటి అని అంటే అధికారులు స్పందించటం లేదు. మొక్కుబడిగా ఏదో సమస్యలు పరిష్కరిస్తున్నట్టుగా చూపిస్తున్నారు, కానీ ఎక్కడా కూడా సమస్య పరిష్కారం కావటం లేదు. సుమారుగా 4 లక్షలకు పైగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో, 4 లక్షల ఓట్లు అంటే 4 కోట్ల ఓటర్లో 1% ఓట్లు. ఇంత దొంగ ఓట్లు అంటే 0 డోర్ నెంబర్లు, ఒకే తండ్రి పేరుతో ఒక 40-50 మంది ఓటర్లు, ఈ విధమైనటువంటి చాలా ఆధారాలను కూడా ఎలక్షన్ కమిషన్కు చూపించారు. ఆధారాలతో సహా కంప్లైంట్లు కూడా చేశారు. కంప్లైంట్లు చేస్తే మేము పరిష్కరించాము అని ఎలక్షన్ కమిషను సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, మేము 5,60,819 మంది అనర్హుల ఓట్లను మేము తొలగించాము. ఓటర్ల జాబితాకు సంబంధించి 17,976 దరఖాస్తులను కూడా మేము పరిష్కరించాము. వివిధ కంప్లైంట్లకు సంబంధించినటువంటి విషయంలో 97% సంబంధించినటువంటి లోపాలని మేము సరిదిద్దాము. 0 డోర్ నెంబర్ ఉన్నటువంటి వాటిని ఒకే చిరునామాతో ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి 97% పరిష్కరించాము. ఒకే కుటుంబంలో వ్యక్తుల పేర్లు వేరువేరు పోలింగ్ కేంద్రాలు నమోదయ్యంటే వాటిని సరిచేసాం. విశాఖలో 26,000, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓట్లకు సంబంధించినటువంటి వాటిని సరిదిద్దాము. ఇలాంటివన్నీ కూడా ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓలపై చర్యలు కూడా తీసుకున్నాం మేము అనేటువంటి విధంగా ఇచ్చారు, సమాధానం ఇచ్చారు ఆయన తెలుగుదేశం పార్టీ. ఈ సమాధానం మీద తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. వీళ్ళు కొంతమంది తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసుల కేసులు కూడా నమోదవుతున్నాయి. పోలీసుల కేసు నమోదైన తర్వాత పోలీసులు ఏమన్నా దాని మీద దర్యాప్తు చేస్తున్నారా? ఆ తప్పు చేసినటువంటి వాళ్ళ ఆధారాలతో సహా ఉంటే ఏమన్నా మేము చర్యలు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ఎందుకంటే పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. తెలుగుదేశం జనసేన యొక్క ఆరోపణ ఏంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈ విధమైనటువంటి దొంగ ఓట్లని చేర్పిస్తుంది, ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తుంది. ఇది బల్క్గా కూడా చేస్తున్నారు. ఒకే తరహాలో ఈ ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ఫామ్ 7ని సమర్పించటము, ఈ బల్క్ అప్లికేషన్లో ఒకే తరహాలో ఇంకొక చోట కూడా ఇదే తరహా నేరాలు జరుగుతుంటే ఇది ఒక ఆర్గనైజర్గా జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు దీన్ని తేల్చకుండా ఇది కేవలం మొక్కుబడి తంతు కింద ఎలక్షన్ కమిషన్ మార్చేసింది, దీనివల్ల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు అని ఇప్పుడు తెలుగుదేశం జనసేన లబోదిబో అంటున్నాయి. నేనేమంటాను అంటే, ఎన్నికల కమిషను ఫెయిల్ అయిందనో లేకపోతే ఎన్నికల కమిషను చేయలేకపోతుంది అనేటువంటిది నా అభిప్రాయంగా లేదు. నా అభిప్రాయం అయితే ఎన్నికల కమిషను అధికార పక్షాలకు ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తుందా అనేటువంటి అనుమానాలను కలిగిస్తోంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎలక్షన్ కమిషను
రాజ్యాంగబద్ధమైనటువంటిదే, వాళ్ళకు స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఉంది. కానీ ఎక్కడ స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరిస్తున్నారు అనేటువంటి మీరు ఉదాహరణలో చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగినటువంటి ఎన్నిక. అనేక మంది దొంగ ఓటర్ ఐడి కార్డులతో వేరు ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని తిరుపతికి తీసుకువచ్చి అక్కడ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్లో పెట్టేసి మొత్తం క్యూల్లో నిలబెట్టేసి దొంగ ఓట్లు వేయిస్తే కొన్ని మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధారాలతో సహా మీరు ఏ ఊరు, ఏమిటి, నీ ఓటర్ ఐడి కార్డు చూపించండి, నీ ఆధార్ కార్డు చూపించండి, ఇవన్నీ చూపించి ఆధారాలతో సహా బయట పెట్టారు. గమ్మత్తు ఏమిటంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి కూడా బలంగా అక్కడ పోటీలో ఉన్నారు, తెలుగుదేశం అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. చర్యలే ఎవరి మీదైనా క్రిమినల్ చర్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉందా? అంటే కేంద్ర ఎన్నికల కమిషను స్వతంత్ర ప్రతిపత్తితో నిజాయితీగా పనిచేస్తుందని ప్రజాస్వామికవాదులు ప్రజలు నమ్మాలా? అదేవిధంగా మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ తరగతి చదివిన వాళ్ళు, 10వ తరగతి చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు గ్రాడ్యుయేట్లుగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఓట్లు వేస్తుంటే వాళ్ళకి అసలు ఐడి కార్డులు ఎవరు ఇచ్చారు, ఏమిటి, వాళ్ళు ఎంత చదివారో చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు. అదేమనంటే వాళ్ళకి వాలంటీర్ ఇచ్చాడనో లేకపోతే ఏం చేశాడని చెప్తున్నారు. అన్ని ఆధారాలు వీడియోలతో సహా దొరికితే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటిది ఏంటంటే తప్పుడు పత్రాలతో పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదైన తిరుపతికి చెందిన విజయ, కార్పొరేటర్లో టీ మునిరత్నం రెడ్డి, ఎస్కే బాబుపై కేసు నమోదు చేశాం. ఇప్పుడు కొద్దిమంది మీద 1-2 మంది మీద ఎన్ని నమోదైనవి? అసలు అలాగ నమోదు అవటానికి దాని వెనక ఉన్నటువంటి ఎవరు? దానికి అది ఆర్గనైజర్గా జరిగిందా? ఎందుకు చర్యలు లేవు? అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్లు వేయటానికి వస్తే నామినేషన్లు బలవంతంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ముందు బెదిరించి పోలీసుల కూడా ఉన్నటువంటి సమక్షంలో బెదిరించి విత్డ్రా చేసినటువంటి ఆధారాలు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక జెడ్పీటీసీ, అది గిరిజన యువకుడు, జెడ్పీటీసీకి పోటీ చేస్తే నామినేషన్ వేస్తే పోలీసులు పక్కనే ఉన్నారు, తీసుకొచ్చి అతని చేత విత్డ్రా చేయించారు. అధికారులు బలవంతంగా జరుగుతున్నారు అక్కడ. అలాంటి ప్రక్రియను ఎందుకు అంగీకరించారు? నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. చాలామంది మీద, ప్రతిపక్షాల వాళ్ళ మీద మీకు గంజాయి కేసులు పెడతాం, అక్రమ మద్య కేసులు పెడతాం, మీ కుటుంబాల మీద కేసులు పెడతాం అని విత్డ్రా చేయించడం. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేము, మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. అదేమైనా పరిష్కారమా? మరి రేపు పొద్దున ఈ దొంగ ఓట్లు, తెలుగుదేశం జనసేన ఓట్లు నాకున్నటువంటి సమాచారం మేరకైతే ఎక్కడైతే తెలుగుదేశం గ్యారంటీగా గెలుస్తుందో ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ఎక్కువ చేపట్టారు. దొంగ ఓట్లు, ఉన్నటువంటి ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఉదాహరణకు చెప్తున్నాను, హిందూపురం, అనంతపురం జిల్లా బాలకృష్ణ గెలిచాడు. ఇప్పుడు బాలకృష్ణ అక్కడ పోటీ చేయాలంటే దానికి ఎటువంటి పరిస్థితి వచ్చింది? నాకున్న సమాచారం నేను చెప్తాను. ఎందుకయ్యా అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడంతో పాటుగా ఒక బూతుకు సంబంధించినటువంటి ఒక తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, కొడుకు ఒక చోట, కూతురు ఒక చోట, ఇలాంటి మార్పు చేర్పులు, గందరగోళం, అసలు ఎవరు ఒకటి ఎక్కడ ఉందో తెలియనటువంటి పరిస్థితి, కొన్ని ఓట్లు గల్లంతైనటువంటి పరిస్థితి, కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు అసలు అక్కడ ఆ ప్రాంతంలో లేనటువంటి వాళ్ళని ఇక అవన్నీకైనా జరిగినాయి అనుకుంటే పొద్దున ఎన్నికల్లో బాలకృష్ణ కూడా ఓడిపోతాడు, దాంట్లో సందేహం ఏం లేదు. అదేమనంటే బాలకృష్ణ కూడా ఓడిపోయాడు అంటే వై నాట్ 175 అంటున్నారు కదా. దీంతో బాలకృష్ణ అక్కడి నుంచి పోటీ చేయకుండా ఈ పెనమలూరుకు రావాలని ఏదో ప్రయత్నాల్లో ఉన్నారండి ఒక సమయం. అంటే ఈ రోజున తెలుగుదేశము, జనసేనకు సంబంధించినటువంటి ఈ కూటమి ఈ రోజున ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రతిపక్ష బాధ్యతలు మీకు అప్పు చెబితే మీరు భయపడి పలాయనవాదం చిత్తగించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు బాయ్కాట్ చేయటము, ఈ విధంగా ఈ నియోజకవర్గంలో అన్ని చేశారు, ఈ నియోజకవర్గంలో మా ఓట్లు తొలగించారని లబోదిబో అంటూ ఈ ఏడాది నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఎన్ని ఫిర్యాదులు చేశారు? ఏమన్నా ప్రయోజనం ఉందా? మరి ఏం చేయాలి మేము? ఎలక్షన్ కమిషనర్ స్పందించకపోతుంటే అంటే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు పనిచేయనప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. ఎవరి ఓటు వాళ్ళు ఓటేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంటే ప్రజలు తమకు ఇష్టమైనటువంటి వాళ్ళని తాము ఓటు వేస్తే పలానా వాళ్ళు గెలవాలి అని కోరుకుంటే అది జరగనటువంటి పరిస్థితి ఉంటే ఇంకేం ప్రజాస్వామ్యం? దీనికోసము తెలుగుదేశము ఆందోళన చేసింది, జనసేన ఆందోళన చేసి ప్రకటనలు చేయొచ్చాము. నేనంటాను ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరినీ కలుపుకొని ఎందుకు పోరాటం చేయలేకపోయింది ప్రతిపక్ష పార్టీ? ఇది తెలుగుదేశం వైఫల్యం కాదా? జనసేన వైఫల్యం కాదా? బీజేపీ వైఫల్యం కాదా? సిపిఎం సిపిఐ వాళ్ళు ఎక్కడ ఒక చోట ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఒక రకంగా వాళ్ళు ఆందోళన చేసేటువంటి ప్రయత్నం. అదేమంటే మీరు అధికార పక్షం వాళ్ళు ఆ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే మీరు ప్రతిపక్షాలను అంటారేంటి, మీరు ప్రతిపక్షాలను తప్పుపడతారేంటి అనేటువంటి దాంట్లో కూడా నా మీద అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అధికార పక్షం ఇప్పుడు అధికారం పక్షమే ఈ విధంగా తప్పులు చేస్తూ వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంటే మీకు గత్యంతరం ఏముంది? ఈ రోజున కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంటే కదా మీరు తిరుపతిలో ఆ విధంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఘోరంగా ఓటమి చెందినటువంటి పరిస్థితి. అయినా సిగ్గు రాలేదు బీజేపీకి, తెలుగుదేశం. ఇక్కడ బీజేపీ మరి వాళ్ళు పోటీ చేశారు, వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, ఎలక్షన్ స్పందించలేదు. ఎందుకు? కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్. మరి ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే ఏంటి పరిష్కారం? ప్రజల్లోకి వెళ్ళటం పరిష్కారం. ఈ ఏడాది కాలం నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో ఈ విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసి వ్యవస్థలు కూడా ఈ రోజున నిర్వీర్యం చేసేటువంటి విధంగా అధికార పక్షానికి ఒత్తాసు పలికేటువంటి విధంగా ఎన్నికల కమిషన్ వంటి కూడా పనిచేస్తే ఇక ప్రజాస్వామ్యం బతికిద్ది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్ళగలిగి ఉంటే ప్రజలందరూ కూడా ఈ రోజున ఎన్నికల కమిషన్ని నిలదీసేవాళ్ళు. అవసరమైతే రేపు పొద్దున ఎన్నికల్లో ఎలాంటి దొంగ ఓట్లకు సమైనటువంటి ఓట్లని, ఈ తొలగింపుకు సమైనటువంటి అంశాన్ని మన ప్రజలు ప్రశ్నించేదానికి అవకాశం ఉండేది కదా. అధికార పక్షాన్ని కానీ లేకపోతే అధికారులను కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్లు, బద్దివేలు ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్టు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్టు రేపు పొద్దున తెలుగుదేశము, జనసేన మీకు ప్రజాబలం ఉన్నా లేకపోతే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకున్నా మీరు రేపొద్దున ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళే గెలిచేటువంటి పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యం కూని అవుతుంటే ఈ చేతకాని తనం ఎవరిది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదా? ఇప్పుడు ఏమైంది? అయిపోయింది, ఎలక్షన్ వచ్చేసింది, ఎలక్షన్ ముంగిటికి వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి ఇది ఎలాగ ఎలక్షన్ కమిషను వాళ్ళ ఏదో ప్రయత్నాలు చేసినట్టుగా వాళ్ళు ఏదో పైన ఇది చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి కేంద్రంలో ఉన్న బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మీరు మాతో పొత్తులోకి రండి, ఇవన్నీ అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. ఏమి ఇప్పుడు మీకు పొత్తులోకి వచ్చినంత మాత్రాన బీజేపీ మీకు సహకరిస్తుంది అనుకోవాలా? తెర వెనక వాళ్ళకే ఇప్పుడు వరకు సహకరించినట్టుగా ఇంక భవిష్యత్తులో కూడా సహకరించదని ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఫిర్యాదులు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. తెలుగుదేశమే తప్పులు చేసింది, గత ప్రభుత్వంలో తెలుగుదేశం తప్పులు చేసిందట, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశమే తప్పులు చేస్తుంది అనేటువంటి విధంగా వాళ్ళు ఫిర్యాదులు చేసేటువంటి. మరి ఎవరిదే నమ్మాలని ఎలక్షన్ కమిషను ఈ రోజున ప్రజల ముందుకు వచ్చేటువంటి పరిస్థితిలో ప్రజలేమనుకోవాలి? ఇద్దరు తప్పులు చేస్తున్నారేమో, ఇద్దరు ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారేమో అనే విధంగా ప్రజలే నమ్మేటువంటి పరిస్థితికి ఈ చేతకానితనము ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి ప్రజల్లోకి వెళ్ళకపోవటం వల్ల, ప్రజాస్వామ్యాన్ని కాపుకాడుకునేటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్ల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అసమర్థత వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. అధికార పక్షం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. అయితే ప్రజలు తమంత తాముగా వెళ్ళి ఓట్లు వేయటమో వాడు తిరుగుబాటు చేయటమో జరిగేటువంటి పని కాదు. రాజకీయ పక్షాలు ప్రజల తరపున పోట్లాడాల్సినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రతిపక్షాలు వైఫల్యం చెందినవి అనేది నా యొక్క బాధ.